పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ వ్యక్తి హృదయంలో ఏ రోదన ఉందో, ఏ బ్రతుకులో ఎలాంటి సమస్య ఉందో బాగా ఎరిగిన దేవా తండ్రి, సాతాను మమ్మల్ని నలిపేయక ముందే, నిత్య నాశనానికి నడిపించక ముందే నీ పాదాలు ఎదుట సాగిలపడుతున్నాం. నీ రక్షణ మాకు దయచేయ్యా, నీ విడుదల మాకు దయచేయి నాయన, నీ సహాయం మాకు దయచేయ్యా. ప్రేమ కోసం అక్కడ ఎక్కడ ఎదుగుతున్నామే కానీ, ప్రేమించబడాలని ఏదేదో చేస్తున్నామే కానీ, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన నీ ప్రేమకు మించిన ప్రేమ మరెక్కడున్నదయ్యా. నీ ప్రేమను, నిస్వార్థమైన నీ ప్రేమను రుచి చూచుటకు సహాయం చేయి. నీ ప్రేమలో ఆదరించబడుటకు సహాయం చేయి. ఎవరెవరైతే తమ జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారో, వేదనను అనుభవిస్తున్నారో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వారి బాధలలో కుమిలిపోతూ నాకెవరు లేరే, నన్నెవరు అర్థం చేసుకోవడం లేదే అని దిగులుతో ఉన్నారో అట్టి వారికి నీ ప్రేమను పంచు నాయన. నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను. నీలో ఏ గొప్పతనం లేకపోయినా, ఏ విశేషత లేకపోయినా నువ్వు నాకు కావాలి. నేను నిన్ను సృష్టించుకున్నాను, నేను నీ కొరకు ప్రాణమిచ్చాను, నువ్వు నా సొత్తు అన్న నీ మాటలు మా చెవుల్లో గింగిరమనని అయ్యా. నీ తోడు మాకు దయచేయ్యా. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నీ తోడు కావాలి. ఏ పని ప్రారంభించినా నీతోనే మేము ప్రారంభించాలి. ఏ అడుగు ఎత్తివేసినా నీ అడుగుల్లో మేము అడుగులేస్తూ నడవాలయ్యా. అప్పుడే మేము క్షేమంగా ఉండగలుగుతాం, అప్పుడే గమ్యానికి మేము చేరగలుగుతాం, అప్పుడే మీ రాజ్య వారసులుగా ఉండగలుగుతామని మనస్ఫూర్తిగా మేము విశ్వసించడానికి సహాయం ఇచ్చాయి. ఈ వాగ్దానాలు వ్యక్తిగతంగా మేము ఒక్కొక్కరు స్వతంత్రించుకోవడానికి, నేను నిన్ను రక్షించేవాడను, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నీకు తోడై ఉన్నానన్న మాటలు మా గుండెలలో ముద్రించుకున్నటకు, వాటిని విశ్వసించి వాటి సారమును, వాటి శక్తిని మా బ్రతుకుల్లో అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. నిజ క్రైస్తవులుగా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.